అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అందరికీ శుభాలు. ఈ రోజు మనం వాక్యానికి వెళ్తే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఉదాహరణకు మనం చూస్తే పరీక్ష ఫలితాలు అంటే ఎగ్జామ్ రిజల్ట్. ఒక పాఠశాలలో మనం చదువుకున్నాం, ఎగ్జామ్ ముగిసింది, ఒక రిజల్ట్ కోసం స్టూడెంట్స్ ఎలా అయితే వెయిట్ చేస్తూ ఉంటారో అలాగా మనం ఎదురు చూడం. ఈరోజు ఆయన పరీక్షలో నువ్వు విజయం పొందుకుందువు గాక. హల్లెలూయా. మనం ఈ యొక్క వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, త్వరగా నేను వచ్చుచున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన రక్షకుడు త్వరలో రాబోతూ ఉన్నాడని ఈ యొక్క వచనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఉదాహరణకు, తండ్రి కోసం చిన్నారి ఎదురు చూపులాంటి ఒక చిన్నారి తన తండ్రి విదేశాల్లో ఉన్నాడు అని అనుకోండి. తను వస్తున్నాడని ఆ చిన్నారికి తెలిసి తండ్రి ఎప్పుడు వస్తాడో అని రోజు ఆ యొక్క తలుపుల వైపు ఎదురు చూస్తూ ఉండే కనులు. అలాగ నువ్వు ఉన్నావా? నిజమైన విశ్వాసి అంటే ఆయన ఎప్పుడు వస్తాడు, నాలో ఆ పరిశుద్ధత ఉండాలి, ఎందుకంటే నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు, నా తండ్రి పరిశుద్ధుడు, ఆయన నడతలో నేను ఉండాలి, శుద్ధిగా నేను బ్రతకాలి, నలుగురికి నేను సహాయకుడిగా నిలబడాలి. నిజమైన విశ్వాసి ఆయన ఎప్పుడు వస్తాడో అని సంతోషంగా ఆ చిన్నారిలాగా ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఈ యొక్క వచనం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రతి విషయంలో సిద్ధపడి ఉండాలని ఈ యొక్క వచనం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. మరి మనం ఇంకొక వచనాన్ని మనం చూసినట్లయితే, ఆమోసు 3:7 దేవుడు తన రహస్యాన్ని సేవకులకు తెలియజేస్తాడు. అలాగే దానియేలు 2:22 కూడా దేవుడు తన గూఢమైన సంగతులను బయలుపరుస్తాడు. ఈరోజు ఈ యొక్క ప్రకటన గ్రంథం తెలియజేసేది ప్రతిదీ ఆయన రాబోతూ ఉన్నాడని హెచ్చరిస్తున్న సూచన. ఈరోజు నీకు కూడా ఆ యొక్క సూచనలు ఇస్తూ ఉన్నాడు దేవుడు. మరి గ్రహించే ఆ యొక్క హృదయం నీకు కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రార్థించే వారితో ఆయన సూటిగా మాట్లాడు. ఈరోజు ఆ యొక్క ప్రార్థనను కలిగి ఉన్నావు. ప్రార్థించడం అంటే డైరెక్ట్ కాలింగ్ టు ద గాడ్. మనం డైరెక్ట్ గా ఆయన ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తూ ఉన్నాం. మన ఇతరులకు ఫోన్ చేయాలంటే మనం వాడేది సెల్ ఫోన్. అలాగే ఆ ప్రార్థన ద్వారా మనం ఫోన్ ఎవరికి చేస్తూ ఉన్నాం? మన తండ్రికి చేస్తున్నాం. ఆ యొక్క ప్రార్థన ఏకాంతమైన ప్రార్థన. ఎప్పుడైతే దేవుడితో సంభాషించగలుగుతాం, ఎప్పుడైతే దేవుడితో మాట్లాడగలుగుతూ ఉంటామో ఆయన తిరిగి జవాబు ఇవ్వగలిగే శక్తి మనం. నీ యొక్క ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. తట్టుడి తీయబడును అంటూ ఉన్నాడు, వెదకుడి మీకు దొరుకునంటూ ఉన్నాడు. మీరు మొదటగా వెతకాలి, తట్టాలి, తీయాలి. మీరు ఎప్పుడైతే ఆయన నామమును నేను పాపినని ఒప్పుకుంటారు, మీరు ఎప్పుడైతే ప్రభువా నేను తప్పు చేశానని మీ యొక్క యథార్థతను చూపించుకోగలరు, ఎప్పుడైతే పశ్చాత్తాపంతో జీవిస్తూ ఉంటారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు. ఈరోజు ఎంతమంది అలా ఉన్నారు? ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, వాక్యాన్ని ధ్యానించే వారికి ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఈ భూమి మీద ఏది పనికిరాని, ఏది శాశ్వతంగా ఉండదు. ఈరోజు ఎన్ని కోట్లు సంపాదించు, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఏమిటి లాభం? ఆయన వచ్చు దినంలో మీరు నీతిమంతుడుగా మీరు తీర్చబడుదురుగా, ఆ యొక్క యథార్థత మీకు కలుగునుగా. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.